దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. మనమందరము 28 చదువుకుందాం మనమందరం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు సహాయం కొరకే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనములు. ప్రేమతో మాకు ఇచ్చినటువంటి ఈ ప్రభు దినాన్ని బట్టి నీకు వందనాలు. నీవు మా దేవుడుగా ఎలా ఉన్నావో, ఏమి చేశావో మీ కార్యాన్ని మాకు చూపించుతూ వచ్చారు. అందుకే వందనాలు. మా చీకటి జీవితాలను మీరు తొలగించి వెలుగుగా చేసినందుకై నీకు వందనము చెల్లిస్తూ చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతురమ్మని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు దేవుని బిడ్డలముగా, ప్రభు బిడ్డలముగా చేయబడిన మనము ఆయన్ను ఆరాధించేటువంటి జీవితంతో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్షించుకోవాలని ఆయన కోరుతూ వచ్చాడు. మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి. ఎలాగూ దేవునికి ఆ పరీక్షించుకునే సమయంలో మనం ఎలా ఉన్నామో మన ఏ రీతిగా ఉంచాడు దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీ 2 మనం 12వ వచనం చదవండి. చాలు, ఇక్కడే ఉన్నాడు. ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ ఎలా ఉండాలటండి? ఎల్లప్పుడూ విధేయులై. మనము మామూలుగా అదండి అన్ని వేరే సమయాలలో కాకుండా అన్ని సమయాల్లో కూడా విధేయులై ఉండాలని చెప్తూ వచ్చాడు. మీరు ఎలా ఉండాలట? విధేయులై. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు. అంటే నా ఎదుట ఉన్నప్పుడు అంటే ఎట్లాగంటే, మనము ఉదాహరణ చెప్పాలంటే ఆదివారం వచ్చిన రోజు మంచిగా ఉండడం అనేది కాదు. ఆదివారం నాడు ఏ పంచాయతీ చేసుకోవద్దు అన్నట్టు కాదు. ఆదివారము అనగా దేవుని దగ్గరికి వెళ్ళినాం కదా, ఆయన ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరీ ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా అంటే ఏంటంటే, ఆదివారం 1 గంట మనకు ఉంటుంది. ఆదివారం అనుకోండి, ఆ గంట మరీ ఎక్కువగా అంటే ఏమొస్తుంది? మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు మరీ ఎక్కువగా అన్నట్టు లెక్క. మరీ ఎక్కువగా నా ఎదుట ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు. మీకు చెప్పాను కదా చాలాసార్లు. ఒక సండే స్కూల్ పాట పాడింది అని చెప్పాను కదా. ఏంట్లా అంటే ఆదివారం ఒకరోజే అన్ని దేవుని పాటలు పాడిందట. మళ్ళీ సోమవారం నాడు సినిమా పాటలు పాడుతూ ఉంటే, ఏంటమ్మా ఇట్లా చేస్తున్నావు, పాడుతున్నావు అని అంటే, ఆదివారం కదా, అది దేవుడిది, అది దేవుడి. మిగతా ఆదివారం నుండి శనివారం వరకు అని ఆ పాప తెలియక పాడిందవచ్చు. అది అందరికీ గుణపాఠం కొరకు కావచ్చు. కానీ ఇక్కడ ఏమంటే మరీ ఎక్కువగా నేను లేను. ఆదివారమున మీరు ఆరాధన కొరకు వస్తున్నారు, దేవుడు అని వస్తున్నాం అనుకోండి. కానీ మరీ ఎక్కువగా అంటే సోమవారం నుండి శనివారం వరకు నేను నీతో ఉండను కదా అనుకుంటున్నావు. అది అన్నట్టు ఆయన చెప్పేది ఏంటంటే, నేను నీతో లేని సమయం అంటే నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. మరి ఎక్కువగా నువ్వేం చేస్తూ రావాలి? నీ దేవుణ్ణి నీవు ఆయన యందు నువ్వు ఎలా ఉండాలట అన్నాడండి? భయముతోను వణుకుతోను. నేను మీతో లేని ఈ కాలమందు. నువ్వు లేడు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు వెంటనే ఒక సాతానుడు వస్తాడు. మనం అనుకోమండి, అది సాతానుడు తెస్తాడు. లేడు, చూస్తాడు, ఏం కాదు అని ఏమంటాడంటే, ఏం కాదు మొబైల్ కదా, 1 గంట సేపు చూసుకోవచ్చు,
అని అంటాం. కానీ నేను ఒకసారి ఒక ఇయర్ అప్పుడు ఉన్న వాళ్ళు చెప్తారు, ఒక ఇయర్ ఏం చేశానండి, కొత్త సంవత్సరం రోజు ఒక చిన్న బుక్స్ ఇచ్చాను, నోట్ బుక్స్ చిన్నవి ఇచ్చి ఏం చేశానంటే, మీరు రోజు ఎంత టైం నువ్వు మొబైల్కి వాడుతున్నావు అది రాసుకోండి. ఇప్పుడు 11 గంటలకు మొదలుపెట్టిననుకో 5 నిమిషాలు మాట్లాడుతున్నావా, లేకపోతే మొబైల్లో ఎంతసేపు ఉంటున్నావు, ఇవన్నీ మీరు రాయండి. ఆ తర్వాత దేవునికి ప్రార్థన ఎంత చేస్తున్నావు, దేవుని వాక్యం ఎంతసేపు చదువుతున్నావు, ఇది కూడా రాయండి అని అంటే, ఇచ్చిన బుక్స్ ఇచ్చినట్టు అటే పోయినాయి కానీ మళ్ళీ రాలే అవి. ఇంకో బ్రదర్ ఇది అన్నాడు, ఏం బ్రదర్ ఏం రాస్తాం అది అన్నాడు. అంటే టైము, ఎందుకంటే ఆయనకు మారు మనసు లేదనుకోండి, ఆయన అన్నాడు అది. అయితే ఇక్కడ ఏమంటాడంటే, నేను నీతో లేడని ఎప్పుడైతే అనుకుంటావు, అప్పుడు నువ్వేం చేయాలి, వెంటనే ప్రభువు ఉన్నాడని గుర్తు చేసుకొని భయంతో ఫోన్ మాట్లాడొద్దు అంటలేను, మాట్లాడు, కానీ ఏది అవసరము. కొన్నిసార్లు అంటారు కట్టే కొట్టే తెచ్చే అంటారు, అట్లా మాట్లాడు, కానీ అట్లా మాట్లాడడం. మనం ఏం చేస్తామండి, టీ పెట్టాలన్నా, ఎంత నీళ్ళు పోయాలి, ఎన్ని గ్లాసులు పోయాలి, ఊరికే చెప్తున్నాను, ఎంత షుగర్ వేయాలి, ఎన్ని కప్పులు పెట్టాలి, ఇది అయిందా, మసులుతుంది, అది ఇది ఇట్లా ఇట్లా అంత సోది పెడతాం అన్నట్టు మనం ఎక్కువ. ఇంత కాదు అన్నాడు దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అది నువ్వు ఆయన లేని సమయంలో ఎంతగా మేము పేపర్ వేసుకునేటప్పుడు గ్రేస్ సిస్టర్తో ఒక మాట అనేది, నేను ఏమనేదంటే, పేపరు ఆదివారం వస్తుంది, ఆదివారం దాన్ని చదవద్దు అని చెప్పేది. నేను ఆదివారము చదవద్దు అని చెప్పేది. ఈ పేపర్ మొత్తం మళ్ళీ శనివారం దాకా, ఈ పేపరు ఆ శనివారం దాకా వచ్చే పేపర్లు అన్నీ కలిసి చదువు అనేది. ఎందుకు అనేదంటే, ఇక అది తప్పదు, లోక విషయం మనం తెలుసుకోవాలి, సమస్య తెలుసుకోవాలి కరెక్టే, కానీ ఈ ఆదివారం నాడు కనీసం ఆ విషయాలు మనకు తెలియకుండా ఉండడానికి కొరకు, ఇవి లోక రీతిగా ఉన్న విషయాలు మనకు తెలియకుండా ఉండడానికి కొరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మనం చదవాలి అని అన్నప్పుడు అలాగే చేసేవాళ్ళు అనుకో. ఏది అవసరము ఏది అనవసరము అనేది మనము గ్రహించాలి. దేవుడు మనకు ఏమిచ్చాడు, మంచి గ్రహింపు ఇస్తూ వచ్చాడు. కాబట్టి మరి ఎక్కువగా నేను మీతో లేడని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, ఈ కాలమందు మరి భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించాలంటే, ఆయన లేడు అనుకోదు. ఎక్కడున్నా ఆయన చూస్తాడు, ఎక్కడున్నా ఆయన వింటూ ఉంటాడు, ఎక్కడున్నా మనము ఆయన కంచు మెరలోనే ఉంటాం మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆయన ఉన్నాడు అని అనుకోవాలి. తర్వాత 13వ వచనం అన్నాడు, ఇంకా చాలు ఒక మాట ఇక్కడ ఏమనంటే, మీరు ఎక్కడ ఉన్నారండి, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నారండి. మనం ఎక్కడున్నాము, మూర్ఖమైన వక్రజనం మధ్య. ఈ మధ్య మీకు వాట్సాప్లో ఒకటి పెట్టారు, మీరు చూసారు కదా, మూర్ఖజనము ఒక బస్సును ఏం చేశారు చూసారు, అది మన గ్రూప్లో పెట్టాడు, చూసారు కదా, చూడలే. అంటే వాళ్ళు సువార్త చేయడానికి వెళ్ళారు, దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు ఏం చేశారంటే, ఆ బస్సును వారి ఇష్టం ఉన్నట్టు ఏది దొరికితే దాంతో వాళ్ళు ఏం చేశారండి, అద్దాలు పలగొట్టడం, రకరకాలుగా ఎన్నో విధాలుగా చేసి, ఇంకొక అతను అన్నాడు పెట్రోల్ ఉంటే పట్టుకురా కాల్చిద్దామని. అంటే ఏ జనం ఇది, ఏ జనం అని చెప్పాడు ఇక్కడ, ఇదే జనం, మూర్ఖ జనం. మనము కూడా అటువంటి మూర్ఖ జనం మధ్యలో ఉన్నామండి చెప్పాడు. మూర్ఖ జనం మధ్యలో మీరున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తూ రావాలి, నిరపరాధులు. ఈ మూర్ఖ జనం మధ్యలో మనం ఎలా ఉండాలటండి, నిరపరాధులుగా ఉండాలి. ఆ బస్సును అలా చేస్తున్నప్పుడు అక్కడున్న బ్రదర్స్ వాళ్ళందరూ పక్కకి వెళ్ళారు. ఎవరితో ఏం చెప్పినా ఎవరు వింటలేరు, చేసేవాళ్ళు చేస్తున్నారు, కొడుతూనే ఉన్నారు. మొత్తం
ఫ్రంట్ అద్దం పగిలిపోయేంత వరకు మొత్తం అంతా కూడా అన్ని విధాలుగా చేస్తూ వచ్చారు. వాళ్ళు నిరపరాధులుగా. తర్వాత వాళ్ళ మధ్యలో మనం ఎలా ఉండాలటండి? నిష్కలంకులుగా, అనింద్యులున్నాయి దేవుని మనము నిష్కలంకంగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి, తర్వాత నిరపరాధులుగా ఉండాలి. అలా ఉండడం ద్వారా మనం ఏమవుతామట? దేవుని కుమారులగునట్లు. మనకి అస్సలే మంచి వాళ్ళు ఉండనే ఉండరు మన చుట్టూ, ఉంటారా అండి? అస్సలే ఉండరు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుందంటే, మనం దేవుని కుమారులుగా ఉండడానికి కొరకై వీటన్నిటిని మనము ఏం చేసి రావాలి? ఓర్చుకోవాలి, భరించాలి. ప్రభు కొరకే. మనం ఎవరి కొరకండి? ప్రభు కొరకే. ఇంకా ఇక్కడ ఏమన్నాడు? మనము ఎవరు మానాలట? ఇవి సనుగులు, సంశయాలు ఎవరు మానాలి? మనమే, దేవుని బిడ్డలు. అంటే ఎవరు వెలుగులో వచ్చారు? ఆరాధనలో మనం చూస్తే ఎక్కడి నుండి వచ్చాము? చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాము. కాబట్టి ఇవి వెలుగులో ఉన్నవారు ఏమి మానాలి? సంశయమును, సనుగులు మానాల. వాటిని మానాలి. వాటిని కంప్లీట్గా మనం మానివేయాలి. నీకు ఏ విషయంలో కూడా సనుగు అనేది రావద్దు అంటాడు. అర్థమైందండి? లోకస్తులు సనుగుతారు. లోకస్తులు ఎన్నో విధాలుగా వారికి స్వేచ్ఛ ఉంది. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? అర్థమైందండి మాట? మనల్ని స్వతంత్రులుగా ఎవరు చేశారండి? క్రీస్తు చేశాడు. మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి ఉండాలి. మనం ఎలా ఉండాలంటండి? ఈ స్వతంత్రతలో స్థిరంగా నిలిచి ఉండాలి. ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ ఏమన్నాడు? మీరు సనుగులు, సంశయములను మాని అని చెప్పాడు. క్లియర్గా మాని అని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందికి. ఒకవేళ నువ్వు వినకుండా, అంటే మానకుండా నీలో సనుగు, సంశయాలు ఉన్నాయనుకోండి, అక్కడ నువ్వేం లేనట్టు మరలా దాస్యం అనే దాంట్లోకి చిక్కిపోతున్నావు. అర్థమైందా? అలా చిక్కిపోకూడదు అంటున్నాడు ఆయన. ఇక్కడ నువ్వు మానాలి అంటున్నాడు. నువ్వు ప్రేమతో సహించాలి. అన్నీ సహించాలి ప్రేమతో. ఆయన ఒక సిస్టర్ గురించి నేను చెప్తూ ఉంటున్నప్పుడు ఎవరంటే ధర్మప్రకాష్ వాళ్ళ మిస్సెస్ అని. ధర్మప్రకాష్ ఆయన యొక్క వైఫ్ దేవుని నమ్ముకున్నది. మరి ఈ మ్యారేజ్ అయింది, ఇంకా దేవుని నమ్ముకోలే. కానీ ఆయనకు ఎప్పటికీ ఆయనకు విసుకొచ్చేటట్టుగా దేవుని ప్రేమ, దేవుని యొక్క సంగతులు, దేవుని కొరకు ఓర్చుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండేది అన్నట్టు. బైబిల్లో ఒక మాట చదవాలి, బైబిల్ అని ఇస్తే ఆయన ఆ బైబిల్ తీసి విసిరి కొడితే ఆ చంపం పగిలిపోయింది. అప్పట్లో బైబిల్లో ఎక్కువ ఎలా ఉండేదంటే అట్టతో ఉండేది కదండి, తెలుసా అవి? వాటికన్నీ అట్లా ఉండేది బైబిల్. అలాంటి అట్లా ఉండేది. ఇప్పుడన్నీ మెత్తగా వచ్చాయనుకోండి. కానీ అలా దాంతో ఇట్లా విసిరితే ఆమె చెంప పగిలిపోయినా కూడా ప్రతిరోజు అలాగే చేస్తూ, మరి తనకు లేస్ బూట్లు వేస్తూ, కడుతూ, ఇట్లా చేస్తూ మరి చివరికి ఎవరు ఓడిపోవాలి అనేది చూస్తే ఈమె యొక్క ప్రేమను బట్టి, ఆమె యొక్క పోరాటాన్ని బట్టి సనగకుండా, ఏమాత్రం గునవకుండా, తను చేసిన త్యాగాన్ని బట్టి ఒక దినాన ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. యేసుప్రభుని నమ్ముకొని ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇప్పుడు సేవలో ఉన్నాడు. సేవకుడిగా ఆయన ఉంటూ వచ్చాడు. అది ఎందుకు చెప్తున్నానంటే, మరి తల్లిదండ్రులను కూడా ఒకవేళ అనకపోవచ్చు. ఏమని? ఇటువంటివన్నీ చేసినవేంది నాకు, వీడు అస్సలు ఇంటలేడు,
వీడు ఎప్పుడు పోతాడు అని అంటారు ఇక్కడ కాలంలో, ఇప్పుడు కాలం కదా. వీడు విలన్న చేసినావు నాకు అని చెప్పేసి చదువుతూ ఉంటారు. అయితే వాళ్ళు చదువుతారు, వాళ్ళ ఇష్టం. కానీ మనం వేరు. మనం ఎవరమండి? మనం ప్రత్యేకింపబడిన వారం. మనకు వాళ్ళకు తేడా. ఇప్పుడు వాళ్ళకు లెక్క అనేది ఇక వాళ్ళకు తీర్పు తీర్చబడినట్టే. రక్షణలోని రాని వాళ్ళకు ఇక కంప్లీట్గా వాళ్ళకి తీర్పు తీర్చబడింది. కానీ మనం లెక్కలోనికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలండి? లెక్కలోనికి వెళ్తాం. కాబట్టి ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనం ఎవరి మధ్యలో ఉన్నాం? వక్రజనం మధ్యలో ఉన్నాం. ఒకవేళ నీ భార్యే, నీ భర్తే, లేకపోతే నీ పిల్లలే వక్రజనంగా ఉన్నారనుకోండి, వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా వీళ్ళలో ఉన్నటువంటి నువ్వు ప్రార్థన చేయి. మా కొరతల్లో ఏముందండి? అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్యను బట్టి మార్చబడతాడు. ఒకవేళ విశ్వాసి ఏంటంటే భర్త అవిశ్వాసులైన భార్య, వీళ్ళు మార్చబడతారని చెప్పాడు. ఎలా మార్చబడతారంటే వీళ్ళ యొక్క వక్రమైనటువంటి దాంట్లో ఎన్నో తట్టుకొని ఉండాలండి. అప్పుడే ఊరికనే మారుతారు వాళ్ళు, మారరు కదా. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మనము వారి మధ్యలో నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనిందులుగా ఉండాలట. వాళ్ళకి చెప్పాలి మనం, అయ్యా నేను దేవుని కుమార్తెను, అయ్యా నేను దేవుని కుమారునను, నేను నా కుటుంబం కొరకు ఏదంటే చేస్తాను, కానీ నేను నా దేవుని ఘనపరచాలి, నా దేవునికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి, నా దేవుణ్ణి కనపరచాలి కుటుంబం విషయంలో. మనం జాగ్రత్తగా వెళ్తూ రావాలి. ఎందుకంటే ఎవరైతే దేవుని వాక్యంకు లోబడరో వాళ్ళు వక్రజనం అన్నట్టు, వంకర మనుషులు వాళ్ళంతే. వినరా అండి? కాబట్టి వాళ్ళ మధ్యలో మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలట? విధేయులై ఉంటూ రావాలి. ఆ తర్వాత మరి ఆయన అన్ని వేళల్లో ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు అన్నాడు కదా. ఈ కాలంలో నిజంగా దేవుడు అనేది కనబడతలేనటువంటి రీతిలో ప్రజలు చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని భయము భక్తి లేని ప్రజలు. అయితే మనం ఆలోచన చేద్దాము. మన దేవుడు ఏ కాలంలో ఉంటాడు, ఏ కాలంలో ఉండడు? చెప్పరు. మనం ఇప్పుడు చూస్తున్నాం, మనకు 3 కాలాలు ఉన్నాయి కదండి. ఎక్కువ శాతం ఏ కాలం ఇష్టపడతాం? ఇప్పుడైతే చాలామంది ఏమంటారంటే, అబ్బా ఆ వర్షాకాలం, ఆ ఎండాకాలం మంచిది, బాము ఇదేం చలి అని అంటున్నారు కొందరు కదా. ఈ మనిషినికి ఏ కాలమో సాకాలం, అబ్బో ఈ కాలం వద్దా అని అంటారు కానీ కదా, అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు అన్ని కాలాలలో ఉంటాడు, అన్ని సమయాల్లో ఉంటాడు. నువ్వెంత ఏం చేస్తున్నావు నా కొరకు, ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలాంటి ఆరాటం నీలో ఉంది అనేది కూడా మరి దేవుడు మరి చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము అలాగూ ఉండాల. సనుగులు సంశయములు మాని అంటున్నాడు. సమస్త కార్యములను చేయండి. మనం ప్రతి కార్యాన్ని ప్రేమతో, ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, దేవుడు ఏ స్వరూపి అంటాము? ప్రేమ స్వరూపి అంటాం. మనం ఎవరు బిడ్డలము? అనుమానం ఎందుకండి? దేవుని బిడ్డలమే కదా, మనం దేవుని బిడ్డలమే. కాబట్టి ఇప్పుడు ఆయన ఆస్తి మనకి ఏమిచ్చాడు? ప్రేమనిచ్చాడు. ఈ ప్రేమనే మనం ఏం చేసుకోవాలండి? పంచాలి. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఈ లోక సంబంధంగా కుమారుని అని ఈ లోకంగా చాలా సంపాదించావు అనుకోండి. సొలొమోను మంచి దేవాలయం బంగారంతో కట్టాడు, చాలా రకాలుగా. ఆయన కట్టిన తర్వాత ఆ దేవాలయం ఉన్నదా అండి? అట్లా ఉందా అది ఆ దేవాలయం? కదా. లేకపోతే నువ్వు బాగా సంపాదిస్తావు, నా ఇల్లు నేను ఇట్లా కాదు చాలా బంగారు ఇటుకలతో కడతా, లేకపోతే ఇంకెట్లో అట్లా అనుకుని నువ్వు చేసినావు అనుకో, అది నిలుస్తుందా? అది ఉంటుందా? లేకపోతే దాన్ని తీసుకుని వెళ్తాము మనం? వెళ్ళం. కానీ ఒకటే తెలుసు, ఎంత మంచి ఇల్లున్నా కానీ సనగడమే ఉంటుంది. మనం చిన్న లేని దగ్గరికి వెళ్ళి మంచిగా ఉన్న దానికి వెళ్ళి వరకు కూడా మనం ఏం చేస్తుంటాము?
సనుగుతూ ఉంటాం. ఇదేమిళ్ళు, ఇదేమిట్లా, ఇదేమట్లా సనుగుతూ ఉంటాం. అయితే సనుగు ఉంది. అది ఎవరి సొత్తు? సనుగు సాతాను సొత్తు, సాతానుది. అయితే ఇప్పుడు మనం దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులంగా చేయబడ్డాం కాబట్టి వాటిని జయించాలి. ఎవరు? మనం జయించాలి వాటిని అనేది ఆయన కోరిక. కాబట్టి మీరు ఆయన యొక్క వీటిని మానండి. సమస్త కార్యములను మీరు ప్రేమతో చేయండి, దేవుని కుమారులు అగునట్లు. సమస్త కార్యములను చేయుడు అంటే దేవుని కుమారులు అగునట్లు ప్రేమతో ఆయన యొక్క కార్యాన్ని మనం ఏం చేస్తూ రావాలండి? చేస్తూ రావాలి. ఎట్లా? ప్రేమతో చేయాలి. అలా ఇప్పుడు బస్సు ఉంది కదా, బస్సును కొడుతూ ఉన్నారు కదా, ఆ బస్సు ఏమైనా జవాబు ఇచ్చిందా? ఎంతగా కొట్టారు కదా దాన్ని. బస్సు కాబట్టి ఇవ్వలేదన్నా, మనిషి ఇవ్వకుంటే ఎట్లుంటుంది అంటాం కదా మనం కదా. మరి స్టెఫెన్ ఇచ్చాడా? స్టెఫెన్ ఎట్లా కొట్టారు? స్టెఫెన్ కూడా అంతే కదా. ఈ బస్సు కంటే అభిమానం. ఎవరైనా దేవుని కుమారుడు, ఆయన ఆ బలి అర్పణ ద్వారా, ఆ బలి, ఆ శ్రమలు, ఆ పడడం ద్వారా, వాస్తవాన్ని చెప్పాలంటే ఆ కార్యాన్ని అంతా కూడా అందరూ చూసినారు. కానీ అందరూ కంటే ఎక్కువ కూడా చూసినాడు అని ఎవరికి పెట్టాడంటే సౌలుకు పెట్టాడు అక్కడ పేరు. దానికి సమ్మతించాడు. ఎవరు? సౌలు. తర్వాత మరి ఆయన వెళ్తూ వచ్చాడు. ఆయన దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశారండి? ఆయన ప్రభువు ఆయనను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. రక్షించుకున్నప్పుడు ప్రభువు చేసిన కార్యాన్ని చూసి ఆయన ఏమన్నాడు? తను లోబడ్డాడు. సరే, అంత అయిపోయింది. ఇప్పుడు స్టెఫెన్ వలె ఆయన కూడా మారిపోయాడు. స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి చంపారు. మరి పౌలును కూడా మహాభయంకరమైనటువంటి శిక్షలో ఆయన చంపేశారు. వీటన్నిటిలో మరి ఎవరిని గణపరుస్తూ వచ్చారు వీళ్ళు? దేవుణ్ణి గణపరుస్తూ వచ్చారు. మనం అనుకుంటాం ఇది క్రైస్తవ మార్గము పూలపాన్పు కాదు. ఇది అర్థమైందా అండి? ఎందుకంటే మన ఇంటి వారే మనల్ని ద్వేషిస్తారు, మన సమాజమే, మన బంధువులే రకరకాలుగా మరి వేధిస్తూ ఉంటారు. వీటన్నిటినీ మనము వాళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి, వక్రజనం మధ్యలో ఉన్నాం కాబట్టి, ఒక కుటుంబంగా చేయబడ్డాం కాబట్టి ఆయన ఏమన్నాడంటే మీరు భయంతో వాళ్ళ మధ్యలో ఉండాలి. ఎవరి మధ్యలో? కుటుంబంలోనే ఉండాలి. కుటుంబం నుండి స్టార్ట్. కుటుంబంలో భయం ఉండాలి. కుటుంబంతో నీకు, ఎందుకంటే నీకు సర్వాధికారాలు ఉండొచ్చు కుటుంబం మీద, కానీ నువ్వు దేవుని యొక్క ప్రేమతో నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలా? ఏలాలి. సామెతలు మనం చూసాం కదండి, మృదువైనటువంటి మాటలతో నీ కుటుంబానికి నీవు ఏం చేస్తూ రావాలి? ఏలుతూ ఉండాలి. ఎందుకంటే ఇది ఈ మాటలు దేవుడిచ్చాడు నీకు. ఈ మృదువైన మాటలు ఎవరిచ్చారండి? దేవుని బిడ్డగా చేయబడినాం కాబట్టి ఆయన మనకు మరి అనుగ్రహించినాడు. కాబట్టి ఆ మాటలతోటి నీవు నీ యొక్క కుటుంబంలో ఆ 15వ అధ్యాయంలో మృదువైనటువంటి మాటలు, నువ్వు ఈ మృదువైన మాటలు ఎవరిచ్చినారు? దేవుడిచ్చాడు. వారు ఆ బస్సును కొట్టేటప్పుడు మళ్ళీ ఆ ప్రజలతోటి ఈ మాట అనిపించాలని చాలా మరి ప్రయత్నం చేశారు. చాలా అంటే చాలా. అయితే ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు ఆ బస్సు మొదటిని స్టెఫెన్ను కూడా రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఆయన కూడా ప్రభు వాళ్ళు ఏమన్నాడండి? మృదువైనటువంటి మాటగా చెప్పాడు. వీరేం చేస్తున్నారో వీరెరుగరు. ఎంత మృదువైనటువంటి మాటగా పలికాడు కదా ఆయన. చూడండి, అపొస్తలుల కార్యములు అనుకుంటా, అపొస్తలుల కార్యములు 8
7వ అధ్యాయం అనుకుంటా చూడండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం ఏముంది? చాలు. ఇక్కడ మరి ఇక్కడ మనం ఎవరి మధ్యలో ఉన్నామని ఫిలిప్పీలో చూసాం మనము? మూర్ఖమైన వక్రజనం మధ్యలో మనం ఉన్నాం. ఈ వక్రజనం మధ్యలో ఎవరున్నారండి? స్టెఫెన్ ఉన్నాడు. ఈ స్టెఫెన్ ఉన్నాడు వక్రజనం మధ్యలో. అందుకనే ఆ మూర్ఖ మాటలు వినబడుతున్నాయి కదా, అక్కడ కనబడుతున్నాయి కదా. వారు మాటలు విని కోపంతో మండిపడి అతని మీద ఏం చేశారట? పండ్లు కొరికిరి అంటున్నాడు. అతను చూసి పండ్లు కొరికినారు. ఆ తర్వాత అతన్ని ఏం చేస్తూ వచ్చారంటే 57వ వచనం, సాక్షులు సౌలు ఎవరండి? ఇప్పుడు మార్చబడిన పౌలు. సౌలు చూశాడు ఇదంతా. వాళ్ళు ఎలా చేశారండి? ఆయన ఏం చేశారంటే పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను 55లో ఉంటాడు. యేసు దేవుని దర్శించట. ఈయన ఆలోచన ఎట్లుందంటే, ఈయన దేవుని బిడ్డడు కాబట్టి ఆయన దేవుని వైపే చూస్తున్నాడు. ఇక్కడ రాళ్ళు ఇవన్నిటిని ఏమీ చూడకుండా ఆయన అలాగే చూస్తున్నప్పుడు, ఆ మాటలు అన్నప్పుడు వెంటనే వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. వాళ్ళకేమొచ్చిందండి? ఇంకా కోపం వచ్చేసిన తర్వాత ఏం చేశారు? పెద్ద రాళ్ళు రువ్వి పట్టణంలో తీసుకుని వెళ్ళి రాళ్ళు రువ్విండ్రు. ఆ తర్వాత 59లో చూసారా? ఇంకా ప్రభా నా ఆత్మను అంటే ఈయన వాళ్ళకేముందంటే ఇన్ని రాళ్ళతో మారుతాడేమో అనుకున్నారు. ఆయన స్థితి చూస్తే నిజంగా ఆ బస్సులాగా అయిందండి. నాకు నేను చూసినటువంటి స్థితి. బస్సు మౌనంగా ఉందా లేకపోతే ఇంకేమైనా తొందర పెట్టిందా? అది మౌనంగా ఉంది బస్సు. అంతటి స్థితి స్టెఫెన్ మీద జరిగిందండి. అంత ఆయన అరిసినా ఏది చేసినా కూడా వారు క్షమించలేదు. ఎందుకంటే వక్రజనం. దేవుని బిడ్డల్ని ఇలా చేశాడు. యేసుప్రభు వారు కూడా అన్ని శ్రమలు పొందుతున్నప్పుడు ఆయన కూడా ఏం చేశాడు? ఒక్కరికి మాట ఇవ్వలేదు జవాబుగా. తన ఆత్మను చేర్చుకున్నాడు. తర్వాత 60లో సౌలు అన్ని ఇక్కడ సౌలే ఉన్నాడు కాబట్టి ఆయన మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. ఇప్పుడు చాలా చోట్ల కూడా మన బిడ్డలు అంటే స్వార్థ సేవలో వెళ్తున్నప్పుడు అక్కడిక్కడ మరి చాలా ఎదుర్కొంటున్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లో వారు నోరు తెరవకుండా ప్రభువే చూసుకుంటాడు అనేది ఉండి వారు ఆ రీతిగా వచ్చారు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం కాబట్టి మనం ఎలా ఉండాలట? ఈ నిరపరాధుల మధ్యలో, వక్రజనం మధ్యలో ఎట్లా ఉండాలండి? ఫిలిప్పీ 2:14 చెప్పిన రీతిగా నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి మనం కదా. అనింద్యులనై నా దేవుని కుమారులగునట్లు మనం అనింద్యులంగా ఉండాలండి. అనింద్యులుగా ఉంటే మనం ఎవరి కుమారులం అనబడతాము? దేవుని కుమారులం. దేవుని యొక్క కుమారులకు ఈ లక్షణములను దేవుడు ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? మీరు సనుగులు గునుగులు మాని అని చెప్తూ వచ్చాడు. ఎవరికి? ఇది దేవుని కుమారులకు. మన తల్లిదండ్రులకు ఎట్లుంటుందండి? మన సంగతి చూద్దాం రా, టైం చూద్దాం, వాడు ఇట్లా కొట్టాడా, మనం కర్రలు తీసుకుని పోదాం రా అంటారు మన తల్లిదండ్రులు. ఎందుకంటే లోకం వీళ్ళు. మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడు? ఆయన ప్రేమ,
ఆయన చూపించేవాడు. అయితే దేవుని యొక్క కుమారులగున్నట్లు, ఆయన కుమారులగున్నట్లు మనం కూడా మనం వ్యాజ్యమాడుదామా అని అంటాడు. ఇక్కడ ఏమంటాడు? కీర్తనలు 103వ అధ్యాయము, కీర్తనలు 103వ అధ్యాయము, కీర్తనలు 103 చదవండి, 8, 9. ఆయన ఎల్లప్పుడు కూడా ఏం చేసేవాడు కాదండి, వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యం ఎల్లప్పుడు అన్ని కాలాల్లో ఆయన వ్యాజ్యమాడువాడు కాడు. ఎల్లప్పుడు కూడా ఆయన నిత్యము కోపించువాడు కాడు అని చెప్పాడు. ఎవరైనా ఈ చెప్పిన ఆయన ఎవరండి? ఈ చెప్పిన ఆయన ఎవరు? దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు అన్నట్టు. ఈయన ఎవరు అంటే మనము కీర్తనలు 118లో చూసిన రీతిగా ఈయన ఎవరంటే నా దేవుడు. ఈయన ఎవరని చెప్తున్నాం మనము? ఇప్పుడు ఎవరి బిడ్డలం మనము? దేవుని బిడ్డలం. ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట నువ్వు ఆయనకు ఎలా ఉండాలటండి? సాక్ష్యముగా నీవు ఉంటూ రావాలని చెప్తాడు. అలాగే అది మన ఫిలిప్పీలోని మనం చూసినట్టయితే అక్కడ ఉంది వాక్యంలో 16వ వచనం చాలు. అటు జనం మధ్యను చాలు. చూసారండి, ఆయన ఏమంటున్నాడంటే మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ఎవరి మధ్యలో ఉండాలా? లోకంలో ఎవరున్నారు? వక్రజనం, లోబడని వారు వాళ్ళు ఉన్నారు. లోబడని వారు, విధేయత లేని వారు ఉన్నారు. ఈ లోకంలో ఎవరిని చూడండి, విధేయత లేదు అసలే, ఎక్కడ కూడా విధేయత కనబడలేదు, తిరుగుబాటు. అందుకని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాడు ఏమనంటే మీరు ఎల్లప్పుడూ విధేయులై, 12లో అంటాడు, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉండి, మీరు ఎల్లప్పుడూ ఏమై ఉండాలంటే మనము విధేయులై ఉండాలా. ఎవరు విధేయులై ఉండాలంటే దేవుని పిల్లలు. ఎవరు విధేయులు అంటే నా దేవుడు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు విధేయులై ఉండాలా. లేకపోతే అనొద్దు, నా దేవుడు అనొద్దు. ఎందుకంటే నీ దేవుడు ఇట్లుండాడు. నీకున్న కోపము, నీకున్న సనుగు, నీకున్న గునుగు, నీకున్నటువంటి బలహీనతల్లో నీ దేవుడు ఉంటాడా నీకు? ఆయన అట్లా కాదు. నేను అన్నిట్లో ప్రేమ కలిగినటువంటి వాడను. నీవు జీవవాక్యాన్ని చేతి పట్టుకొని ఈ జనం మధ్యలో, ఈ లోకం మధ్యలో నీవు జ్యోతిగా కనబడాలి. అర్థమైందండి? ఎందుకంటే నువ్వు అలా ఉంటేనే మంచిది, లేకపోతే నేను వచ్చిన పని వ్యర్థమైపోతుందో ఏమో, నేను రక్షించుకున్నాను కదా, వ్యర్థమైపోతుందో ఏమో అన్నంతగా చెప్తుంటున్నాడు. కాబట్టి నేను క్రీస్తు దినమందు నాకు అతిశయం కలుగునట్లు నువ్వు ఎలా ఉండాలట? దేవుని ఘనపరిచే వారముగా మనం ఉండాలి. అతిశయం, మనకు ఈ లోక సంబంధమైన అతిశయం ఏంటండి? దాని కొరకు బాగా ప్రయాసపడతాం. ఇప్పుడు మన పిల్లలందు మనం అతిశయపడతాం. ఇప్పుడు బాగా చదివిండు, ఎంత చదివిండు నా పిల్లోడు తెలుసా, అంతా ఇంత అని అతిశయం అంటాడు. అతిశయం అంటే అది అలా ఉంటుంది కదా. అయితే మనము దేవుణ్ణి ఇప్పుడు మన పిల్లలకు ఎక్కువగా మనము చదువుల కంటే కూడా ఎక్కువగా మనం ఏం నేర్పాలండి? దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని దేవునిలో ఒకవేళ కంఠస్థము బైబిల్ అంతా అది చెప్తే కాదు, కానీ ఎలా నడవడి, విధేయత, ప్రేమ, లోబడి ప్రభువును గణపరిచేవాడిగా ఉంటున్నాడా? అలాగైతే నీ హృదయం అందు నువ్వు ప్రభునందు ఏం చేయాలి? అతిశయిస్తూ రావాలి. అర్థమైందండి? కొందరికి బైబిల్ అంతా కంటవచ్చు. మీకు తెలుసు, నేను పేరు చెప్పాను కానీ ఒక ఆమె ఏం చేస్తుందంటే ఆరాధన మొత్తము మళ్ళీ ఇక్కడిదంతా మళ్ళీ అక్కడ దించేదన్నట. మీకు అర్థమైంది?
ఆరాధన ఎట్లా ఉంటుందో అట్లా దించేది అన్నట్టు. అంటే మళ్ళీ ఆరాధనలో ఈ ప్రసంగం మళ్ళీ ఆరాధనలో వచ్చేది. చివరికి ఆమె సంగతి చూస్తే ఇక చెప్పనవసరం లేదు. అవి కాదు దించడము బట్టి. ఇప్పుడు చాలామంది అంటారు అన్నీ ఇప్పటి చదువులన్నీ బట్టుడు ఉన్నాయి అంటారు. బట్టి కాదు అవన్నీ ఏదైనా ఉండని, కానీ నీకు విధేయత కావాలి. ఒక్క మాట చాలండి దీంట్లో. నువ్వు విధేయత కలిగి జీవించు, భయము భక్తి కలిగి జీవించు ప్రభు కొరకై. అది ఆయన కోరుతున్నాడు. అర్థమైందండి? అది ప్రభుకు కావాల్సింది. ఎందుకంటే నా పిల్లలు మీరు, నా దేవుడని మీరు పిలుస్తున్నారు కదా. అయితే నేను మీ దేవుడని, మీరు నా కుమారులు, నా నా యొక్క స్థితిలో మీరు ఉండాలి. ఎందుకంటే నేను ఆత్మదేవుడని కనుక మీరు ఆత్మతో సత్యంతో ఆరాధించే వారినిగా నేను మిమ్మల్ని చేశాను. చీకటి జీవితం నుండి నిన్ను వెలుగ్గా చేశాను. కాబట్టి ఆ వెలుగ్గా ఉండు. నేను లోకంలో వెలుగునై ఉన్నాను అన్నాడు కదా ఆయన. ప్రభు అన్నాడు కదా, నేను లోకానికి ఏమై ఉన్నానన్నాడు? వెలుగునై ఉన్నానన్నాడు. ఆయన బిడ్డలు ఎలా ఉండాలట? చెప్పరు. ఆయన బిడ్డలు ఎలా ఉండాలి? ఏమో అన్న మౌనమా? ఎందుకంటే మనం అట్లాగా లోకంలో వెలుగ్గా ఉండాలి. వెలుగ్గా ఉండాలంటే నీ చేత కాదు. ఏం కావాలి తెలుసా? నువ్వేం చేయాలంటే, నీకు దేవుడు సమయం ఇచ్చింది కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే అప్పుడు వెలుగ్గా ఆటోమేటిక్గా నువ్వు ఉంటావు. దేవుని వాక్యాన్ని నువ్వు ఏం చేయాలండి? నీకు సమయం ఇచ్చినప్పుడు చదవాలి, నీకు సమయం ఇచ్చినప్పుడు ప్రార్థనలో, నీ పనిలో. కానీ సమయం ఇచ్చినప్పుడు మొబైల్ అని లేకపోతే ఇంకా దేంతో నువ్వు వాడుతూ ఉంటే నువ్వు ఆయనకు వెలుగ్గా కాలేవు. నువ్వురా ఆయన వెలుగ్గా ఉండాలంటే ప్రభు ఆయన నీకు నేర్పిస్తాడు. వాక్యం ఎలా ఉండాలి, ఏంటి అని చెప్పేసి ఆయన నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో పరీక్షించుకునే మనము ఏం చేయాలంటే, మనం నమ్మకంగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో ఆయన బిడ్డలముగా మనము జీవిస్తూ రావాలి. అది ఆయన కోరేటువంటిది. చివరిగా చూడండి 2 కొరింథీ 13వ అధ్యాయము 2 కొరింథీ 13 5వ వచనం. చాలు, మిమ్మల్ని గురించి మీరు ఎరగాలి అంటున్నాడు. మీరు ఎరగరా అంటున్నాడు. అర్థమైందా? అంటే ఏంటంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఎవరు పరీక్షించుకోవాలట? ఎవరు పరీక్షించుకోవాలన్నాడు? మళ్ళీ చదవండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోవాలి. ఎవరినెవరు చేసుకోవాలి? మనము ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళని అంటాం, నీకున్నది విశ్వాసం అంటారు. వాళ్ళు మళ్ళీ రివర్స్ మాట్లాడతారు. అందుకే ఎవరిది వాళ్ళే ఏం చేసుకోవాలట? పరీక్షించు. నాకు ఉన్నదా విశ్వాసం? నీకు విశ్వాసం ఉన్నట్టయితే నీకు తెలుస్తుంది. నువ్వు ఎంతసేపు టైం వృధా చేస్తున్నావు, నీ విశ్వాసం నీకు తెలుస్తుంది. ఎంతసేపు దేవునిలో గడుపుతున్నావు, ఎంతసేపు మొబైల్లో గడుపుతున్నావు, ఎంతసేపు ఇతరుల మధ్యలో గడుపుతున్నావు, నీకు తెలుస్తుంది. నీకు తెలుసు. కాబట్టి జాగ్రత్త. నీ నా రాకడ, ఆయన రాకడ ఎప్పుడో, నీ నా పోకడ ఎక్కడో తెలియదు. మనకు తెలుసా అండి ఎవరికన్నా? నిన్నటి దినము ఒక ఆయన ఎప్పుడు శాకాహారమే తింటారట. ఆయన జీవితంలో ఎప్పుడు ఏంటిదండి? మాంసాహారం తినడట. ఆయన మంచి జిమ్, మంచి బాడీ బిల్డర్. ఆయన అవి చేస్తూ ఆయన వయసు ఎంతో మర్చిపోయాను, అక్కడే కుప్పకూలాడు. హార్ట్ అటాక్ వచ్చేసి చచ్చిపోయాడు. శాకాహారికి హార్ట్ అటాక్ వస్తుందండి, మనం వింత అవుతుంది కదా. ఆయన ఆయుష్ ఎప్పుడు పెట్టిండ్రో ఆయనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ఏంటో తెలియదు మనకు. మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుని దగ్గర మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. లెక్క చేయాలి, లెక్క అప్పగించాలి. కాబట్టి ప్రభు మరి ఎప్పుడు అడుగుతాడో, ఎప్పుడు నిన్ను సంధిస్తాడో, ఎప్పుడు నిన్ను రమ్మంటాడో నీకు తెలియదు. నీకు తెలుసా? నాకు తెలుసా?
మన వాళ్ళు మన బంధువులు రమ్మనేది తెలుస్తుంది మనకు, టైం బట్టి వెళ్తాం మనం. కానీ మన దేవుడు మనల్ని రమ్మనేది ఎప్పుడో తెలియదు, ఆయన వచ్చేది ఎప్పుడో తెలియదు. కాబట్టి మనం ఏమై ఉండాలి, మనం అన్నీ సిద్ధంగా ఉండాలండి. మరి ఎప్పుడైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు సిద్ధంగా అన్నీ చేసుకోరా మీరు? చేసుకుంటా లేదా? అన్నీ అట్లాగ సిద్ధపాటు కలిగి ఉండమని చెప్పాడు ఇక్కడ. సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలండి? అనిందులుగా, అపరాధులుగా, ఆ తర్వాత మరి గునుగులు సనులు మానినటువంటి వారుగా, ఇవి చదువుకోవాలట. మనం ఆయన కొరకు సిద్ధపాటు ఉండాలంటే ఏం చేయాలండి? ఇవి చదువుకొని చాలా విధేయతగా. స్టెఫెన్ అలాగే ఉన్నాడు, వాడి మీద వీడి మీద సనగలే, ఏమీ అనలే. రాళ్ళు కొడుతున్న కొద్దీ ఆయన పడ్డాడు, ఆయన పడి భరించి చివరికి చనిపోయాడు. ఆ తర్వాత మా మరియ కూడా తను యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన మీద రాళ్ళు వేయడానికి వచ్చిన వాళ్ళని చూసి యేసుప్రభు ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు మొదట రాయి అని అన్నాడు. అన్నప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా ఆయన ఏదో రాస్తున్నాడని చెప్పేసి వెంటనే అందరూ ఏమైపోయారండి? వీళ్ళంతా ఎవరు? వీళ్ళు ఈ వక్రజనం ఎవరండి? వీళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవారే. యేసుప్రభుకు వ్యతిరేకులు ఎవరు? ఇద్దరున్నారు ఈ లోకంలో, మోషే శిష్యులు అనే దేవుని శిష్యులు, దేవుని ప్రజలు, తర్వాత ఇంకెవరండి? అన్య జనాంగం. ఈ రెండు ప్రజలతోటే నడుస్తుంది. అయితే దేవుని యొక్క ప్రేమ ఏంటంటే ఈ ఇజ్రాయెల్ ప్రజల నుండి, ఈ అన్య జనాంగం నుండి యేసుక్రీస్తును పంపిండు. ఎందుకంటే వీళ్ళ మధ్యలో నుండి ప్రత్యేకమైనటువంటి జనాంగం, వీళ్ళిద్దరి మధ్యలో నుండి వాళ్ళు రక్షింపబడి, వీళ్ళు రక్షింపబడి, వీళ్ళు యేసుప్రభుని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి విధేయత, ప్రేమ. ఇశ్రాయేల్ ప్రజలు సనుగులు ఉన్నాయా లేవా? మాకు ఉల్లిగడ్డ లేదు, ఏం లేదు, అక్కడైతే మంచి సమాధులు ఉండే, నువ్వేం తెచ్చినవా మోషా అని అన్నారు. దేవుడు ఎందుకు వీళ్ళని రక్షించాడంటే, యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే, ఈ సనుగులు నీకు ఉండొద్దు, ఉప్పు ఉంటుంది, కారం ఉండదు, ఏది ఉండదు, అయినా నువ్వు ఏం చేయాలి? సనుగకుండా సనుగుడు మానాలని యేసుప్రభు రక్షించుకున్నాడు. ఇప్పుడు నూతన నిబంధనలు ఉండి ఎవరు మన అన్ని జనాంగం నుండి రక్షించుకున్నాడు. అన్ని జనాంగానికి ఏముంటాయండి? బోలెడు ఉంటాయి. అన్నిటి నుండి నేను రక్షించుకున్నాడు. ఎందుకొరకంటే నా బిడ్డలు ఎలా ఉండాలటండి? ఇలాంటి సనగడం, గుణములు కానీ, లేకపోతే వేషధారణ కానీ ఇవి ఉండొద్దు, వీళ్ళ దగ్గర ఉండొద్దు. ఇవన్నీ లేని వానిగా తయారు చేయడానికి కొరకే నిన్ను ఏర్పరచుకున్నాడు. మనం ఆరాధనలు అంటాం కదా, ప్రభువా నన్ను ఏర్పరచుకున్నావు అంటాం. నీ ఇంట్లో పంచదైనప్పుడు అనాలి, అప్పుడు నువ్వు అల్లరి చేస్తున్నప్పుడు అనాలి. కొంతమంది ఆరాధన పెద్దగా చేయలేరు, కానీ ఇంట్లో వాళ్ళ గొంతు ఎలా ఉంటుందండి? పెద్దగా వస్తుంటుంది. అప్పుడు అనాలా, ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్నంటే తెలుస్తుంది కదా అండి. కాబట్టి మనము మరి ఎవరిని గణపరచడానికి కొరకు ఉండాలి? మనం ఈ లోకంలో నీ తండ్రిని గణపరచడానికి కొరకే నువ్వు బ్రతుకు, నేను బ్రతకాలి, అంతేగాని ఇంకెవరినూ కాదు, ఎవరి కొరకు కాదు మనం బ్రతికేది. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరు మనకు లెక్క చేయరు, కానీ యేసుప్రభు లెక్క చేస్తాడు. అక్కడ లెక్క అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు, ఎలా జీవించావు, నువ్వు రక్షింపబడిన తర్వాత నీ జీవితం ఏంటి, నాకు సమయం ఎంత ఇచ్చావు, నువ్వు ఎవరితో ఎలా, ఇవన్నీ కూడా అడుగుతాడు ఆయన. కాబట్టి ఆయనకు మనము భయపడి జీవించాలి. అర్థమైందా అండి? అప్పుడు దేవుడు మనల్ని తన బిడ్డలుగా తన సన్నిధిలో నడిపిస్తూ ఉంటాడు. ఈ యొక్క తలంపులు కలిగి మరి ప్రభు బిడ్డలముగా ప్రభు కొరకు మనం సిద్ధపడుతూ రావాలని తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మనందరం మోకరించి మనల్ని పరీక్షించుకొని యోగ్యంగా వాళ్ళలో చేయవేద్దాం.